హలో అండి, అందరికీ ముందుగా ఉగాది పండగ శుభాకాంక్షలు. పండగ అంటే మామూలు హడావిడి ఉండదు కాబట్టి ముందు రోజే దేవునికి సంబంధించినవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. పండగ రోజు కొంచెం హడావిడి ఉండకుండా ఉంటుంది కదా. దేవుని సామాన్లు, మరి దేవునికి సంబంధించిన దీపాలు, కింద పెట్టే క్లాత్స్ అన్నీ ముందుగా క్లీన్ చేసేసుకొని, ఫొటోస్ కూడా మంచిగా కడుక్కొని అన్నీ నీట్గా సర్దుకుంటున్నాను. ఎందుకంటే పండగ రోజు మనకు తెలుసు కదా, చాలా పని ఉంటుంది కాబట్టి ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నాను. దీపం పెట్టే ముందు మనం అన్నిటికీ ఒకసారి బొట్టు పెట్టుకోవాలన్నట్టు దీపానికి కూడా బొట్టు పెట్టుకోవాలి. దేవుణ్ణి కూడా మంచిగా అలంకరించుకుంటున్నాను. గంధము మరియు కుంకుమతో పువ్వులు, ఆ తర్వాత పువ్వులతో అలంకరించాను. పువ్వులు పెడితేనే కదా దేవునికి మంచి అందం వస్తుంది. మరియు మనకు కూడా చాలా అలంకరణ చేస్తే మనం ఏ విధంగా రెడీ అవుతామో ఏదైనా పండగలకి దేవుణ్ణి కూడా అలా అలంకరించుకుంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పండగ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఓపిక తెచ్చుకొని అన్నీ మనం ఎలా నీట్గా రెడీ ఉంటామో దేవుణ్ణి కూడా మంచిగా నీట్గా చేసుకోవాలి. కింద బల్లతో సహా అన్నీ ముందు రోజు క్లీన్ చేసుకున్నాను కాబట్టి మనకు పండగ రోజు హడావిడి లేకుండా ఉంటుంది. అలా క్లీన్ చేసేసుకొని దీపం అయితే ముట్టించుకుంటున్నాను. ముందుగా దేవుని దీపం ముట్టించిన తర్వాతే కదా మనం ఏ పనైనా చేయగలం. అందుకే ఉదయాన్నే లేచి ఇంటి పని అంతా చేసుకొని దీపం ముట్టించుకొని తర్వాత వేరొక పనిలోకి వెళ్తాం కదా. అలా దీపం ముట్టించేసుకున్నాను. అప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంట్లో కూడా పండగ కళ అనేది వచ్చేస్తుంది. మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారు ఉగాది పండగ రోజు? ప్రతి పండగకి ఇలా దేవుని పూజించుకుంటే చాలా బాగుంటుంది కదా. గుడికి ఎలాగూ వెళ్తాము, దానికన్నా ముందు మన ఇంట్లో కూడా పూజ చేసుకుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా ఒక ఆధ్యాత్మికమైన శోభ అనేది వస్తుంది. అదేవిధంగా మన పిల్లలకు కూడా మనం అన్నీ నేర్పించిన వాళ్ళం అవుతాం. పూజ అనేది చేసుకున్నాను చాలా శ్రద్ధగా. తర్వాత మా పిల్లలు కూడా వచ్చారు. మరియు తోరణాలు, ముఖ్యంగా మామిడితో ఆకులు అనేవి దేవునికి సమర్పించాలి కదా, అవి కూడా పెట్టాను. మా బాబుకి కూడా వచ్చి దండం పెట్టుకుంటున్నాడు. మనం పూజ చేస్తే పిల్లలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు కూడా దేవుని మీద భక్తి అనేది పెరుగుతుంది. పిల్లలు, మా బాబు మరియు పాప ఇద్దరు కూడా వచ్చి దేవుని దగ్గర దండం పెట్టేసుకున్నారు. మా పాప అయితే చాలాసేపు మొక్కుతుంది, ఏం కోరుకుంటుందో తెలియదు. చిన్నపిల్లలు కదా, వాళ్ళ కల్మషం లేని మనుషులకి అసలు దేవుణ్ణి ఏం అడగాలని కూడా వాళ్ళకి తెలీదు. కానీ భక్తి అనేది మాత్రం చాలా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు దేవునికి పూజ చేస్తారు. దేవుని యొక్క అలంకరణ అనేది పూర్తయింది. మనకు ఎలాగూ కిరాయి రూమ్లో దేవునికి సపరేట్ గది ఉండదు కాబట్టి ఇలా ఒక చిన్న బల్ల అనేది అరేంజ్ చేసుకొని అక్కడే దేవుని పూజ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత మనకు లక్ష్మీదేవి అయినా గడపకు పసుపు రాసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసుకుంటాం కదా. అలా ముగ్గు వేసుకొని అక్కడ కూడా గడప ముందు కూడా పువ్వులతో అలంకరించుకున్నాను. మా అమ్ములు పూలు తెచ్చిస్తుంది. చిన్న చిన్న హెల్ప్ అన్నీ పిల్లలతోని చెప్పి చేయించుకోండి. వాళ్ళు బాగా అన్నీ చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు. మన పండగలన్నీ వాళ్ళకు కూడా తెలిసేలాగా చేసుకోవాలన్నమాట. మన తర్వాత తరం వాళ్ళకి అన్నీ నేర్పించాలి కదా. అదేవిధంగా తోరణాలు కట్టే పని అయితే యాజ్ యూజువల్ జెంట్స్కే ఉంటుంది కదా. అదేవిధంగా మా పాప కాళ్ళకు పసుపు రాస్తున్నాను. తనకి ఇలా పసుపు రాయించుకోవడం చాలా ఇష్టం. ఆడపిల్లలే కదా ఇంటికి లక్ష్మీదేవి. అదే మా ఆయన కాలు మొక్కుతుంటే వద్దని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఉగాది పచ్చడి అనేది చేసేసాను, కొంచెమే చేశాను. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ అనేది చేసుకున్నాను. పచ్చడి అనేది చాలా బాగా వచ్చింది. దేవునికి కూడా నైవేద్యం కింద ముందుగా దేవునికి సమర్పించేశాను. దేవునికి సమర్పించిన తర్వాతే మనం తీసుకోవాలి కదా. ఆ తర్వాత ఏముంది, అందరం కలిసి దగ్గరలో ఉన్న గుడికి బయలుదేరాం. ఇంట్లో పూజ అయిపోయాక ఖచ్చితంగా గుడికి అయితే వెళ్తాను. ఇదే మనకు నూతన సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరం రోజు దేవుని దర్శించుకోవడం చాలా మంచిది. అందుకే అందరం కలిసి గుడికి వెళ్ళామన్నమాట. ఈ గుడి చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా పురాతనమైన గుడి. ఆంజనేయ స్వామి గుడి, చాలా మహిమగల దేవుడు. తర్వాత ఇంటికి వచ్చి కొంచెం పాయసం అయితే చేశాను. పాయసము, బెల్లం అన్నము, పరమాన్నము,
ఒక్కొక్కరు ఒక్కోలా పిలుచుకుంటారు కదా, అలా పాయసం అయితే చేసేసాను. పండగ రోజు ఏదో ఒక స్వీట్ ఉండాలి కాబట్టి ఇలా పరమాన్నం చేశాను. సాయంత్రం ఎలాగో భక్షాలు చేయాలి కాబట్టి దాన్ని షూట్ చేయలేదు. మీరు ఎలా జరుపుకున్నారు పండగ?